హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను నర్సాపురం ఏపీఎస్ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో అయితే ఉన్నాను. సో వెనకాల కనిపిస్తుంది కదా, బ్రాండ్ న్యూ గా ఉంది అసలు బస్ స్టాండ్ నర్సాపురం. లోపలికి అయితే వెళ్దాం. అండ్ ఈ రోజు అయితే నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో నాకు కూడా తెలియదు. లోపలికి వెళ్ళాక మనకి ఏ బస్ నచ్చితే ఆ బస్ అయితే ఎక్కుతాం కదా. సో లోపలికి రాగానే మనకి ఎంక్వైరీ అయితే ఉంటుంది. అటువైపు ఇటువైపు కూడా మొత్తం ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మొత్తం 12 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. నర్సాపురం డిపోలో ఇలా డిస్ప్లే అయితే చేశారనమాట. మొత్తం సర్వీసులు అన్నీ కూడా ఏమేమి ఊర్లకి ఎప్పుడెప్పుడు ఉన్నాయి ఏంటి స్టోరీ అనేది. గైస్ ఇక్కడైతే చూడండి, ఇవన్నీ కూడా దగ్గర ఊర్లు అనుకుంటా. ఇప్పుడు మనం ఏమేం కన్సిడర్ చేయొచ్చు అంటే భీమవరం ఒకటి కన్సిడర్ చేయొచ్చు, తణుకు ఒకటి కన్సిడర్ చేయొచ్చు. అండ్ అమలాపురం ఎక్కడ కనిపించట్లేదు ఏంటి? మనం అయితే ఈ రోజు నిడదవోలు వెళ్దాం. ఈ బస్సులో అయితే వెళ్దాం. సర్వీస్ నెంబర్ 511 నర్సాపురం నిడదవోలు వయ్యా పాలకొల్లు, మాటేరు, పెరవలి, కానూరు. చూద్దాం ఈ బస్. మనం బస్సు ఎలా ఎక్కాం, బస్ బయలుదేరిపోయింది. బాయ్ నర్సాపురం డిపో. నర్సాపురం నిడదవోలు బస్ టికెట్ అయితే తీసుకున్నాను, 70 రూపాయలు అనమాట. కిలోమీటర్లు చూసుకుంటే 65 కిలోమీటర్లు. బస్సు లోపల అయితే ఎలా ఉంది, మనకైతే ఫ్రంట్ సీట్లు ఆక్యుపైడ్ అనమాట మనం ఎక్కేటప్పటికే. అందుకే వెనకాల కూర్చున్నాను, లేడీ కండక్టర్ గారు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి బ్యూటిఫుల్ కెనల్. అండ్ ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ నుంచి మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. కెనల్ రోడ్ ఉంది కదా, ఈ కెనల్ రోడ్ ఎక్కడ దాకా వస్తుందో నాకు తెలీదు. బట్ నాకు తెలిసి ఎక్కడ దాకా వస్తుంది అంటే మాటేరు దాకా అయితే ఐఎమ్ షూర్. మాటేరు తర్వాత రూట్ ఎలా వెళ్తుందని తెలియదు నాకు తెలిసి స్ట్రైట్గానే వెళ్దాం అనుకుంటా, కెనల్ రోడ్ త్రూయే. బట్ స్టిల్ ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ అంతే. మధ్యాహ్నం టైం కాబట్టి బస్ అయితే ఎంత ఫ్రీ ఉంది. బేసిక్గా పల్లె వెలుగు బస్సులు అయితే అస్సలు ఖాళీ ఉండవండి పీక్ టైమ్స్లో వస్తాయి. ఎందుకంటే మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు, వా ఆ లెక్కే వేరుంటుంది తెలుసా అసలు. అలా వెళ్తే మనం దిండి రాజోలు వెళ్ళిపోవచ్చు. అండ్ ఇటు సైడ్ అయితే మన కెనల్ రోడ్డు, NH216 అంటారు ఈ రోడ్ని. వెల్కమ్ టు పాలకొల్లు. మనకు ఆపోజిట్గా రోడ్డు కూడా కనిపిస్తుంది చూడండి, అది కూడా పాలకొల్లే. మనం పాలకొల్లు అయితే వచ్చేసాం. నానాల ఘాట్ అనమాట కాలవకి. పాలకొల్లు దిబ్బ రొట్టెలు అంటే తెలుసు కదా, మనకి చాలా ఇష్టం. అందులో పాలకొల్లు వస్తే మటుకు ఎవ్వరు కూడా మిస్ కాకండి దిబ్బ రొట్టెలని. ఇదంతా చూడండి భలే ఉంటుంది లేండి. మొత్తం కాలువ గట్ట అంతా బ్యూటిఫికేషన్ అయితే మటుకు చాలా బాగా చేశారు. మనం ఇటు సైడ్ వెళ్ళామనుకోండి వీరవాసం వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 12 కిలోమీటర్లు అయితే ఉంటుంది వీరవాసం. అండ్ గైస్ అక్కడ గుర్రం మీద ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరో తెలుసా మీకు? ఆయన ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి నాకు. రోడ్లోంచి పాలకొల్లు ఊరు లోపలికి అయితే వెళ్తాం అనమాట. కాంప్లెక్స్ లోపలే ఉంటుంది. అదిగోండి పాలకొల్లు ఆర్టీసీ డిపో. పొట్టి శ్రీరాములు బస్ స్టేషన్ పాలకొల్లు. క్రౌడ్ అయితే బాగానే ఎక్కుతున్నారు ఇక్కడ. పాలకొల్లు డిపో నుంచి అయితే బయటకు వచ్చింది. గైస్ నేను డిపో అనేస్తున్నాను. డిపో అంటే నా ఉద్దేశంలో బస్ స్టాండ్ అని. సో ఇది ట్యాక్సీ స్టాండ్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనం కెనల్ రోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. కెనల్ రోడ్లోకి వెళ్ళిపోయి కెనల్ రోడ్ అంతా నిడదోలు అయితే వెళ్ళిపోతాం. కెనల్ రోడ్ అన్న పేరుకే కానీ ఈ కెనల్ సైడ్ అంతా మొత్తం పొల్యూట్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ చెత్త. చాలా అంటే చాలా దారుణంగా ఉంది అసలు. చూడండి, 1 కిలోమీటర్ నుంచి ఎక్కడ చూడండి తుక్కు. అటు సైడ్ అయితే చూడండి మొత్తం పొలాలు, కొబ్బరి చెట్లు, భలే ఉన్నది లేండి అసలు లొకేషన్. అటు సైడ్ కెనాల్ కట్ సైడ్ అంతా చాలా అంటే చాలా సీనిక్గా ఉంది. ఇటు సైడ్ కూడా అలాగే ఉంది, కాకపోతే మనం ఇటు సైడ్ లేం కదా, బయటికి చూపించలేం. ఇటు సైడ్ మటుకు ఇది పరిస్థితి. ఆ రెడ్ షర్టు, ఈ వైట్ షర్టు ఇద్దరు ఫుల్గా వేసుకొచ్చారు. స్మెల్ అయితే దారుణంగా వస్తుంది తెలుసా. అలా ఎలా రావడం చాలా దారుణంగా ఉంది. మనోడ అవస్థలు చూసారా. మాటేరు అయితే వచ్చేసాం మనం. అండ్ గైస్ మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది మాటేరు నుంచి ఉన్నారో అందరూ కూడా డెఫినెట్గా అయితే కామెంట్స్ చేయండి. ఇప్పుడైతే మాటేరు స్టాప్కి అయితే వెళ్తున్నాం. ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి, ఆ బ్రిడ్జ్ దగ్గర ఆగుద్ది అనమాట మన బస్సు. ఇదిగోండి ఇక్కడే స్టాప్.
ఎక్కడంటే దిగాక ఆగుతారు అనుకోండి. ఇక్కడ చెట్టు వచ్చింది కానీ చెట్టు వెనకాల ఒక ప్లే గ్రౌండ్ అయితే ఉంది. భలే ఉందిలేండి ఆ ప్లే గ్రౌండ్. అదిగోండి ప్లే గ్రౌండ్ భలే ఉందిలేండి. అసలు మీకు డౌట్ రావచ్చు, అదేంటి మనం ఇప్పుడు అంతా ఉన్నది వెస్ట్ గోదావరిలోనే కదా, చేపల చెరువులు ఎక్కడ కనిపించట్లేదు. ఆ చేపల చెరువులు ఉంటాయండి, లోపల ఉంటాయి అన్నమాట. మనం ట్రైన్లో వెళ్తే రూట్ ఒకలా ఉంటుంది, బస్సులో అయితే రూట్ ఒకలా ఉంటుంది. ప్రస్తుతం మనం బస్సులో వెళ్తున్నాం కదా, ఈ మెయిన్ రోడ్కి అయితే చేపల చెరువులు ఉండవు, లోపల అయితే ఉంటాయి. పెనుగొండకి అయితే వచ్చేసాం మనం. సో పెనుగొండ ఊరు లోపలికి వెళ్ళాక బస్ కాంప్లెక్స్లోకి వెళ్తాం. అదేనండి బస్ స్టాండ్లోకి వెళ్తాం. అక్కడ టెంపుల్ వెళ్తుంది చూడండి, వాసవి మాత టెంపుల్. పెనుగొండ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. చిన్న బస్ స్టాండ్, లవ్లీ బస్ స్టాండ్. క్రౌడ్ అయితే బాగానే ఫుల్ అవుతుంది బస్కి, బట్ బస్ అయితే ఫుల్ అవ్వలేదు కానీ క్రౌడ్ అయితే ఫుల్ అవుతుంది. మళ్ళీ ఊరు లోపల నుంచి కెనల్ రోడ్లోకి అయితే వచ్చేసాం. కెనల్ రోడ్లో నెక్స్ట్ మనం వెళ్ళబోయేది పరవలి. పరవలి అంటే ఎక్కడో తెలుసా అండి, హైవేకి జాయిన్ అవుతాం అనమాట. మనం మొత్తం పొల్యూటెడ్, కెనల్ రోడ్ మొత్తం పొల్యూషన్. పరవల్ దాకా అయితే మనం ఇలాంటి కెనల్ రోడ్లోనే వెళ్తాం. అదే రాజమండ్రి వెళ్ళాలంటే మనం డైవర్షన్ అయితే తీసుకుంటాం సిద్ధాంతం వైపుకి. పెనుగొండ నుంచి డైవర్షన్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాం అనమాట రాజమండ్రి వెళ్ళాలంటే. రాజమండ్రి అయినా రావులపాలెం అయినా అన్నీ కూడా అలా వెళ్ళిపోతారు. ఈ కార్ పార్కింగ్ చూడండి భలే పెట్టుకున్నారు అసలు. కెనల్కి పక్కనే కిక్ బాయ్స్ ఇద్దరు దిగిపోతున్నారు. ఇది చూపిస్తాను చూడండి, ఆ రెడ్ షర్ట్ ఫుల్ కిక్ అసలు మామూలుగా వెళ్ళాడు తెలుసా. అండ్ ఇంకో కిక్ బాయ్ అయితే దిగుతాడు ఇప్పుడు. మనోడు స్టాప్ కాదనమాట, నెక్స్ట్ వచ్చేది మనోడు స్టాప్. కిక్ బాయ్ అయితే దిగిపోయాడు. ఇక్కడ కూడా రూట్ అయితే చాలా సీనిక్గా అయితే ఉంది. అండ్ మనం ఇలా కొంచెం దూరం వెళ్ళాక పరవల్ వెళ్తాం. మిగతా విశేషాలు పరవల్లో మాట్లాడుకుందాం. కెనల్ రోడ్లో మన బస్సు క్రూజింగ్ స్పీడ్. ఇప్పుడే బోర్డు అయితే ఒకటి చూశాను, నిడదవోలు ఇంకా 25 కిలోమీటర్స్ అయితే ఉంది. అప్రాక్సిమేట్గా అరగంట సేపు అయితే పట్టచ్చు. టైం అయితే చూడండి ఇప్పుడు 2:25 నుంచి 2:30 అయితే అవ్వబోతుంది. అప్రాక్సిమేట్గా 3 o'clockకి మనం నిడదవోలు చేరుకుంటాం. ఒక ట్రక్ అయితే కొట్టి పడేసింది, ఇప్పుడు ఓవర్టేక్ చేసి పడేసాడు మా బస్ని. పెనుగొండ దాటాక పొల్యూషన్ అనేది తగ్గింది. పెనుగొండ నుంచి పెరవల్ వెళ్ళే రూట్ అయితే మటుకు చాలా క్లియర్గా ఉంది, అంత పొల్యూషనే లేదు అసలు. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే చూడండి పొలాలు, కొబ్బరి చెట్లు యాజ్ యూజువల్. అక్కడ వెనకాల బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి, ఆ బ్రిడ్జ్ ఏంటంటే నేషనల్ హైవే, తణుకు నుంచి రావులపాలెం వెళ్ళేది. కాకపోతే మనం ఆ బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తామో తెలుసా, మనం పెరవలి. అఫ్కోర్స్ మనం ఉన్నది ఇప్పుడు పెరవలి మీదుగా మనం కానూరు వెళ్ళి కానూరు నుంచి నిడదవోలు అయితే వెళ్తాం. ఇదంతా కూడా పెరవలి ఊరు. అక్కడ ఇల్లు కనిపిస్తున్నా అది. నెక్స్ట్ ఇదంతా పెరవలే. పరవల్లో అయితే మొత్తం బస్సు ఫుల్ అయిపోతుంది, మామూలుగా ఎక్కట్లేదుగా పరవల్లో క్రౌడ్. పరవలి టు నిడదవోలు. నేను పరవలి టు నిడదవోలు రూట్లో ఇప్పుడు దాకా అయితే రాలేదు, ఫస్ట్ టైం అనమాట వచ్చేది ఈ రూట్లో. సేమ్ కెనల్ని పట్టుకునే వెళ్తాం మనం, నిడదవోలు దాకా వెళ్ళిపోతాం అనుకోండి నాకు తెలిసి. కానూరు ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు, నిడదవోలు 20 కిలోమీటర్లు ఉంది. ఇటు సైడ్ అంతా కెనల్ ఉంది కదా, అటు సైడ్ అన్ని తోటలు ఉన్నాయన్నమాట. అరటి తోటలు, కొబ్బరి తోటలు, పొలాలు. మనం కానూరుకి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. ఆల్మోస్ట్ నాకైతే ఊరు కనిపిస్తుంది. కొంచెం లోపలికి వెళ్తే చాలు మనం కానూరు ఊరు లోపలికి వెళ్ళిపోతాం. వెల్కమ్ టు కానూరు. సో కానూరులో నా డిగ్రీ క్లాస్మేట్ వాళ్ళ ఊరు అనమాట. తను ఇప్పుడు అవుట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాడు. అరే శివ, మీ ఊరు వచ్చాను రా చూడు. కానూరు పెరవల్ మండలం. దిగుతున్నారు, ఎక్కుతున్నారు. ఫుల్ క్రౌడ్, ప్యాక్డ్ అంటే ప్యాక్డ్ ఈరోజు బస్సు. కానూరు తర్వాత ఇంకా మనం నిడదవోలు వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి నిడదవోలు వచ్చి 10 కిలోమీటర్లు అయితే ఉంది. ప్రస్తుతం మనం సంవత్సరగూడెం దగ్గర అయితే ఉన్నాం. ఇంకా ఆల్మోస్ట్ నిడదవోలు వచ్చేసినట్టే. ఈ ఫంక్షన్ హాల్ ఏదో చాలా బాగుంది, కొత్తగా కట్టినట్టు ఉన్నారు. సో ఇక్కడ కెనల్ చూడండి ఎంత ఉందో. కెనల్. వెల్కమ్ టు నిడదవోలు. నిడదవోలు అయితే వచ్చాం.
ఏ పేరు పాటి మీద అంటారు. సో ఇక్కడ అఫీషియల్ స్టాప్ అనమాట. నిడదవోలు బస్ స్టేషన్కి అయితే వచ్చాం. ఇదిగోండి లోపలికి వెళ్తే మనం బస్ స్టాండ్, నిడదవోలు బస్ స్టాండ్. మనం ఇంకా దిగలేదు. క్రౌడ్ అయితే చూడండి, బాబోయ్ 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 బాబోయ్. ఇదంతా కూడా నిడదవోలు కాంప్లెక్స్ అనమాట. కాంప్లెక్స్ అన్న పెద్ద మాట కన్నా బస్ స్టాండ్ అనొచ్చు, చిన్న బస్ స్టాండ్. అండ్ గైస్ ఓవరాల్ జర్నీ అయితే బాగుంది, కానీ కాలువగట్టు మొత్తం పొల్యూట్ చేశారు చాలా అంటే చాలా దారుణంగా. నేనైతే చాలా బాధపడ్డాను. కొంచెం మనం తుక్కు అనేది ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్బిన్లో వేస్తే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కదా, మనం అలా కాలువగట్టుని పడేసి అది పొల్యూట్ అయిపోయి వాటర్ పొల్యూట్ అయిపోయి. సో గైస్ నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నిడదవోలు.